హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చిరంజీవి గారు ఒక వివాదంలో ఇరుక్కున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ఆయన నిన్న బ్రహ్మ ఆనందం అనే ఒక సినిమా ఈవెంట్లో చేసిన కామెంట్స్ పైన మహిళా సంఘాలు రియాక్ట్ అయ్యి విమర్శలు చేస్తున్నాయి. ఆయన పైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కూడా డిమాండ్ చేయడం చూస్తున్నాం. నెటిజన్స్ కూడా కొంత ట్రోల్ చేస్తున్నారు సార్. అంటే ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి చూసుకుంటే సార్, రామ్ చరణ్ గారికి అంటే అమ్మాయి పుట్టాలి, అంటే అమ్మాయి కాకుండా అబ్బాయి పుట్టాలని చెప్పేసి కోరుకున్నాను, అదేవిధంగా ఆయన్ని కూడా కోరానని చెప్పేసి అన్నాడు. ఈయన వివక్ష చూపిస్తున్నారు, మెగాస్టార్ స్థాయిలో ఉండి ఇటువంటి కామెంట్స్ చేయడం అది సరికాదు అని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. కొంతమంది ఏమో ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. మరి మీరు ఈ కామెంట్స్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే చిరంజీవి అనుకోకుండా వేదిక మీద కూడా లేడు యాక్చువల్గా. అవును సార్. ఆయన జనంలో కూర్చుని ఉండగా మైక్ ఆయన చేతికి వెళ్ళింది. ఏదో క్యాజువల్ టాక్లో అనేసాడు ఆయన. అయితే క్యాజువల్ టాక్ అయినప్పటికీ కెమెరా ఆయన మీద ఉంది, మైక్ ఆయన చేతిలో ఉంది కాబట్టి అది ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆయన తన ఇంట్లో పరిస్థితిని చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకుంటూ సాధారణంగా ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ చేశాడు. ఆల్రెడీ ఆయనకి మనవరాళ్లే ఉన్నారు. ఆయన చిన్న కూతురు పిల్లలు, అలాగే పెద్ద కూతురు పిల్లలు, ఇలా అలాగే రామ్ చరణ్ కూతురు, ఇలా లెక్కేసుకుని ఆయన ఒక లేడీస్ హాస్టల్కి వార్డెన్గా ఉంటున్నాను నేను అన్నాడు. లేడీస్ హాస్టల్ వార్డెను అని కంటిన్యూషన్లో భాగంగా నువ్వు ఒక మగపిల్లాడిని కనరా అని అడిగాను మా అబ్బాయిని అని ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అది ఆయన క్యాజువల్గా అన్నమాట. నిజానికి ఆడపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలే కారకులు అవుతారు. మగపిల్లలలో ఇబ్బందుల వలనే ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా. కాబట్టి ఆడపిల్లలు పుట్టడానికి మగపిల్లలు పుట్టడానికి భార్యల ప్రమేయం ఏమి ఉండదు, భర్తల ప్రమేయమే అధికముగా ఉండును అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అందుకని ఆయన రామ్ చరణ్ని ప్రాధేయపడినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇది క్యాజువల్ టాక్గానే చూస్తే బెటర్. ఎందుకంటే ప్రతిదీ వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన తన కూతురు వ్యవహారంలో ఆయన నడుచుకున్నటువంటి తీరు, శ్రీజ విషయంలో అది చూసాం మనం. ఆ టైంలో కూడా రకరకాల విమర్శలు వచ్చినాయి. అమ్మాయి ప్రేమ వివాహం చేసుకోవటం, ఆ ప్రేమ వివాహం వికటించిన తర్వాత మళ్ళీ ఈయన చేరదీయటం. ఈ చేరదీసినటువంటి సమయంలో ఆ అమ్మాయికి కూతురు పుట్టిన తర్వాత వీళ్ళు చేరదీశారు. చేరదీయటం తర్వాత ఆవిడ ఇక్కడికి చేరారు. చేరిన తర్వాత అతనితో విడిపోయారు. తర్వాత ఇంకో వివాహము, ఇలా నడిచింది ఆవిడ జీవితం. అంటే ఎప్పటికప్పుడు తన ప్రమేయం కూడా ఉంది ఈ ఎపిసోడ్లో అనేది కొంత అభిప్రాయం ప్రపంచంలో ఉంది. ఇలా చిరంజీవి మాత్రమే కాదు, చాలామందిలో ఈ పురుషాధిక్య భావజాలం ఉండటం వలన ఆడపిల్లల్ని కొంచెం తక్కువ చూసేటువంటి స్వభావం ఉంటుంది అనివార్యంగా. అది ఇలాంటి ప్రైవేట్ టాక్లో అనుకోకుండా అసంకల్పితంగా బయటకు వస్తుంది. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ గారు వేదిక మీద నుంచి మాట్లాడినట్టు, అలాగే నటుడు చలపతిరావు అనుకోకుండా అన్కాన్షియస్గా అన్నాను అని చెప్పాడు. కానీ నిజానికి అసంకల్పితంగానే వచ్చి ఉండొచ్చు ఆ మాట. అంటే అసంకల్పితంగా అయినా సరే ఈ లెవెల్ స్టేట్మెంట్లు ఇవ్వగలిగినటువంటి మేరకు వాళ్ళల్లో అది మ్యాటైసుకుపోయింది అనుకోవాలి. చిరంజీవి విషయంలో కూడా దాదాపు అదే పరిస్థితి. ఆయన దాన్ని క్యాజువల్గా తీసుకున్నాడు తప్ప దీనికి ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆయన స్పృహలో లేదు. ప్రపంచం అంతా తనలాగే ఆలోచిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంలో భాగంగా ఆయన తనదైన ధోరణిలో చెలరాకపోయాడు. రెండోది తన పర్సనల్ లైఫ్ దీన్ని ప్రపంచంతో పంచుకుంటున్నాను అనేటువంటి ఒక అనుభూతిలో ఉన్నాడు తప్ప దీనిలో ఎవరు ఈ స్టేట్మెంట్ని ఎలా తీసుకుంటారు అనేది ఆయన పట్టించుకోవాలి. ఈ పట్టించుకోకపోవడం వలన ఇప్పుడు ప్రపంచం పట్టించుకుంది. నిజానికి ఆడపిల్లలు వద్దు అనుకోవడం వలన జరుగుతున్నటువంటి విషపరిణామాలు మనం చూస్తున్నాం సమాజంలో. చాలా కాలంగా ఉంది. చిరంజీవి నటించినటువంటి శుభలేఖ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అంటే సాక్షి రంగారావుని కలుస్తాడు ఆయన సినిమాలో క్యారెక్టర్ పరంగా. కలిసినప్పుడు
ఆయన నా భార్య డెలివరీ ఉంది అందుకని టెన్షన్లో ఉన్నాను అంటాడు. ఏమిటి ఎవరు పుట్టారు అని అడుగుతాడు ఈయన. అంటే మైనస్ ఏరా అంటాడు సాక్షి రంగారావు. మైనస్ అంటే అంటాడు చిరంజీవి, ఆడపిల్లే అంటాడు ఆయన. అదేంటి బాబాయ్ ప్లస్లు మైనస్లు ఏంటి, మహాలక్ష్మి పుట్టింది అనుకోవాలి కదా అంటే, మొదటిసారి ఇలాగే అనుకున్నాను, రెండోసారి అలాగే అనుకున్నాను, మూడోసారి అలాగే అనుకున్నాను, కనీసం నాలుగోసారి కూడా అదే అనుకోవటం కుదరటం లేదు అని చెప్పి, ఆడపిల్ల అంటే మైనస్ రా, డబ్బులు తీసుకెళ్ళిపోవడమే తప్ప ఇన్కమింగ్ ఉండదు కదా, అవుట్ గోయింగ్ తప్ప అన్న ధోరణిలో మాట్లాడతాడు ఆయన. చిరంజీవి గారు కోప్పడతాడు సాక్షి రంగారావు. అలా ఎలా అంటావు నువ్వు, ఆడపిల్లలు ఆదిశక్తులు అన్న టైప్లో చిన్న విశ్వనాథ్ గారి నాయకత్వంలో చిన్న ప్రోగ్రెసివ్ డైలాగ్ చెప్పి బయటకు వచ్చేస్తాడు ఆ సీన్లో నుంచి. ఇలాంటి సందర్భం ఇప్పుడు సాక్షి రంగారావు ఆయనే అయిపోయాడు, ఆయనే సాక్షి రంగారావుగా మారాడు. ఇలా ఆడపిల్లల్ని వద్దు అనుకోవడం వలన సెక్స్ రేషియోలో ఇన్బ్యాలెన్స్ ఏర్పడి మగపిల్లలు ఎలా అంటే పెళ్ళిళ్ళు కాని మగపిల్లల సంఖ్య పెరుగుతూ ఉండటం మనం చూస్తున్నాం సమాజంలో. ఆడపిల్లలు చూజీగా వెళ్ళటం చూస్తున్నాం, చూజీగానే. వరకట్నం ఇవన్నీ ఏమి నాశనం కాల, అన్నీ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. కానీ కాకపోతే కొంత చూజీగా వెళ్ళేటువంటి అవకాశం దొరికి అలా పెడుతున్నారు వాళ్ళు. దీని పట్ల మగపిల్లల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ వీళ్ళు మరీ సాంప్రదాయం వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీద కోపంతో. అసలు మన వాళ్ళు ఏం చెప్పారు, మన పెద్దలు ఏం చెప్పారు, ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అని చెప్పారు కదా, వీళ్ళేంటి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఓపెన్గా మాట్లాడే లెవెల్కి మగపిల్లలు వెళ్ళిపోయి ఆడపిల్లల మీద ఒక రకమైనటువంటి కక్షపూరిత ధోరణితో సాంప్రదాయం అడుగు కాలు గడప దాటకూడదు అన్న టైప్లో ఉండాలి వాళ్ళని కోరుకోవడం మొదలుపెట్టి అది ఒక పైత్యంగా ప్రకోపిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి మగపిల్లలు చాలామంది వెళ్ళిపోయారు. అలా మగపిల్లలు బ్యాక్ రన్నింగ్లోను, ఆడపిల్లలు ఫ్రంట్ రన్నింగ్లోను ముందుకు కదులుతున్నారు, వీళ్ళు వెనక్కి కదులుతున్నారు. ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి సమాజంలో నెలకొని ఉండటానికి కారణం ఇలాంటి అభిప్రాయాలు ఉండటం. అయితే చిరంజీవి దగ్గర ఎందుకు ఎక్స్క్యూజ్ చేయొచ్చు అంటే, చిరంజీవి తను ఆల్రెడీ మనవరాళ్లతో ఉంది మా ఇల్లు, ఒక మగపిల్లాడు ఉంటే చాలు అన్న ధోరణిలో మాట్లాడాడు తప్ప ఇది టెస్ట్ చేసి ఆడపిల్ల అయితే వద్దు భ్రూణ హత్య చేయండి దాకా వెళ్ళలేదు. కాబట్టి ఆ మేరకు క్షమించవచ్చు. కానీ అతనిలో కూడా పురుష భావజాలం ఖచ్చితంగా ఉంటుంది. మెయిల్ డామినేటింగ్ సొసైటీలో మనం బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి సందర్భంలోనూ ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద కొంచెం నెగిటివిటీ అసంకల్పితంగానే వచ్చేసేటువంటి అవకాశం ఉంది. బాపు గారి కార్టూన్లలో కూడా దొరుకుతుంది. అంటే ఆయన చాలా క్యాజువల్ టాక్లోనే, అంటే క్యాజువల్గా కార్టూన్ గీస్తూనే ఇంట్లో ఆడవాళ్ళు అంటే భార్యల కింద భర్తలు అణిగిపోతున్నారు, నలిగిపోతున్నారు అన్నదే ఆయన కార్టూన్ సబ్జెక్ట్. ఒక భర్త తలుపు సందులో నుంచి చీటీ పెట్టి, చిట్టి నిజంగానే బస్సు లేట్ అవ్వటం వలన ఆలస్యమైంది, అందుకనే కండక్టర్తో లెటర్ రాయించుకొచ్చానని చెప్పి ఆ చీటీ లోపలికి పెడతాడు. అది కార్టూన్. అలాగే కొంచెం బయటకు వెళ్ళి వస్తాను అంటాడు ఒక భర్త, ఆవిడ ఇలా సీరియస్గా చూస్తుంది. లేదు ఇక్కడ దాకా సందు చివరి దాకా అంటాడు, ఆవిడేం మాట్లాడదు. మూడో బొమ్మలో లేదు మన వరండా దాకా అంటాడు, ఆవిడేం మాట్లాడదు. లేదులే వంటింట్లోకి వెళ్తున్నాను అంటాడు, ఆవిడ ఇలా చూస్తుంది. ఇలాంటి బొమ్మలు వేయటం ద్వారా మగవాళ్ళని ఆడవాళ్ళు పూర్తి కంట్రోల్లో నడిపిస్తున్నారు అనేటువంటి ఇంప్రెషను, ఆడవాళ్ళ కింద మగవాళ్ళు నాశనం అయిపోతున్నారు అనే ఇంప్రెషను, నలిగిపోతున్నారు అనే ఇంప్రెషను, ఈ అప్పడాల కర్రల కార్టూన్లు ఇవన్నీ వేసి ఆయన టైంలో ఆయన క్రిటికల్గా లేకపోతే క్రిటిసిజంకి గురి కాలేదు. కానీ బాపు గారు ఆ తర్వాత జనరేషన్ మాత్రం ఆయన క్రిటికల్గానే చూసింది. ఆయన కార్టూన్లు ఎవరైనా ఏదైనా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినప్పుడు ఆ కార్టూన్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ మానసిక స్థితి ఏమిటి దాకా ఆలోచిస్తున్నారు. అంటే ఎక్కడ అతను ఈ కార్టూన్కి అట్రాక్ట్ అయ్యి ఈ కార్టూన్ పోస్ట్ చేశాడంటే ఇతని మనసు ఏమిటి, ఇతని అంతరంగం ఏమిటి, ఇతని మహిళల పట్ల చూస్తున్నటువంటి చూపు ఏమిటి. అంటే ఇతను ప్రోగ్రెసివ్గా మాట్లాడవచ్చు, ఇలాంటి కార్టూన్ పెట్టేసి తన ఒరిజినాలిటీ బయట పెట్టేసుకుంటున్నాడేమో అన్న పద్ధతిలో
అవతల వాళ్ళు అంత క్రిటికల్గా ఉన్నారు అంటే క్రిటికల్గా సమాజం గమనిస్తోంది. ఆ గమనించడానికి కారణం ఉన్నటువంటి విషయాలే. ఇక్కడ ఉన్నటువంటి పురుషాధిక్యత వీటన్నిటి రిఫ్లెక్షన్గా మాత్రమే వాళ్ళు అంత క్రిటికల్గా వ్యవహరిస్తున్నారు. ఆ క్రిటికల్గా వ్యవహరిస్తున్న సందర్భంలో ఇలాంటి మాటలు ఎవరు అంటే బాలకృష్ణ కూడా ఆ రోజున ఆ మాట అనటం అదేదో ప్రత్యేకం, అది తప్పు అని అనుకోలేదు. అనుకోనంతగా ఆయనలో ఇమిడిపోయి ఉంది అది. అలాగే చలపతిరావు గారి కొడుకు కూడా ఏదో మా నాన్న క్యాజువల్గా అన్నాడు, మా నాన్నకి మహిళల పట్ల చాలా గౌరవభావం ఉంది అన్న టోన్లో రవిబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన తర్వాత ఓపెన్ డాన్స్ మీద మాట్లాడటం అనేది పూర్తిగా బ్యాన్ పెట్టుకున్నాడు తనంతట తానే. ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళల్లో అన్కాన్షియస్గానే ఆ భావజాలం బయటకు తన్నుకొచ్చేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. చిరంజీవి పరిస్థితి కూడా అదే. అందులో భాగంగానే అది జోక్ అనుకుని మాట్లాడాడు ఆయన. అంటే మా ఇల్లు ఒక లేడీస్ హాస్టల్గా మారిపోయింది అంటే అందరూ నవ్వుతారనుకున్నాడు, నవ్వారు కూడా. ఈ నవ్వుని ఎక్స్టెండ్ చేస్తూ ఒక మగపిల్లాడిని కనరాని బతిమాలుకున్నాను అంటున్నాడు. ఆయనకు కూడా ఒకడే కొడుకు, 2 ఆడపిల్లలు. అలాగే నువ్వు 2 ఆడపిల్లల తర్వాత కదా కంది మగపిల్లవాడిని, నేను కూడా ఈసారి ఆడపిల్లనే కంటానని ఎక్కడ అంటాడు అన్న టోన్లో కూడా ఆయన వాక్య నిర్మాణం నడక నడిచింది. అందుకని ఇది అసంకల్పితంగా బయటకు వచ్చేస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా కాన్షియస్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏ సమూహాన్ని గాయపరుస్తుంది, ప్రతి సమూహము కూడా చాలా క్రిటికల్గా ఉంది. ఎందుకు క్రిటికల్గా ఉందంటే అస్తిత్వవాద ఉద్యమాలు మొదలైపోయిన తర్వాత సమాజంలో ప్రతి సమూహము చాలా అలర్ట్గా ఉంది. ఎవరి నుంచి ఏ మాటని భరించేటువంటి స్థితిలో లేరు. మన తిట్లు కూడా చాలా వరకు బ్రాహ్మణుల తిట్లు అంటే అగ్రకులాల తిట్లు, బ్రాహ్మణులనే కాదు అగ్రకులాల తిట్లు శూద్రుల మీద టార్గెట్ చేసి కొన్ని తిట్లు ఉంటాయి. శూద్రుల మీద, మహిళల మీద సమాజంలో ఏ సెక్షన్ అయితే చులకరంగా చూడబడుతుందో వాళ్ళని టార్గెట్ చేస్తూనే బూతులు ఉంటాయి. ఆ బూతులు మాట్లాడేవాడికి తెలియదు. వాడు కోపం తాలూకా ఎక్స్ప్రెషన్గా బూతుని చూసి మాట్లాడేస్తాడు. మాట్లాడిన తర్వాత వీడు ఎవరిని టార్గెట్ చేశాడో వాడు కదా బాధపడాల్సింది. వాడు బాధపడ్డి సమూహం మొత్తం కూడా బాధపడేటువంటి పరిస్థితి, రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అక్కడ ఆ సమూహాన్ని గాయపరిచినాయి. ఒక సమూహాన్ని గాయపరుస్తున్నాం. మనం ఒక వ్యక్తిని చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడేటప్పుడు ఆయన వాడేటువంటి బూతుల్లో ఒక సమూహాన్ని టార్గెట్ చేస్తున్నానన్న విషయం మర్చిపోయి చంద్రబాబుని తిడుతున్నాను అనేటువంటి ఒక అదేంటది తన్ని తాను అభినందించుకుంటూ ఒక జోష్లో ఒక హుషారులో ఆ బూతులు మాట్లాడేశాడు ఆయన. ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేశాడు జగన్, అదొక గొడవ. ఇలా తెలియకుండానే బూతులు మాట్లాడటం, తెలియకుండానే ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణల్లో కూడా మహిళల్ని కించపరిచే పదాలు అనేకం దొరుకుతాయి. 2 పురుష స్నేహితుల మధ్య దొరికేటువంటి సంభాషణ కనుక రికార్డు చేసి వింటే వాళ్ళు సరదాగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వెనకాల వాళ్ళకి తెలియకుండా రికార్డులు ఓపెన్ చేస్తే వాళ్ళు మహిళల గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటారో అర్థమవుతుంది. ఏది ఈ జనరేషన్ పిల్లలే ఇప్పుడు స్కూళ్ళలో చదువుకుంటున్నటువంటి పిల్లలే. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో జీర్ణించుకుపోవడం వలన ఇలాంటి మాటలు దొరిలేస్తాయి అసంకల్పితంగానే. చిరంజీవి లాంటి స్ట్రైచర్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం కాన్షియస్గా వ్యవహరించాలి. ఇదంతా తెలియాలి వాళ్ళకి. బాపు గారే విమర్శలకు గురైపోయి ఉన్నాడు ఈ సమాజంలో. క్రిటికల్గా ఆయన కార్టూన్ల పట్ల చాలా క్రిటికల్ అబ్జర్వేషన్ ఉంది మహిళా లోకంలో. అది ఎవరైనా సరదాగా అది పోస్ట్ చేసినా కానీ వాళ్ళని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకు ఇలా ఉంది అనేది అధ్యయనం చేసి తెలుసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. లేదు ఇలా ఉండటం తప్పు అనుకుంటే అదొక ధోరణి. చిరంజీవి గారు అలా అనుకుంటున్నాడని నేను అనుకోవడం లేదు, కానీ ఆయన కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య తరచూ వేదికలు ఎక్కుతున్నాడు ఆయన నెమ్మదిగా. అంటే గతంలో అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఒక మాట ఉండేది. ఊళ్ళో ఆయన డైలీ సాయంత్రం అయ్యేసరికి నాగేశ్వరరావు గారిని కలవాలంటే ఆయన ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఏదో ఒక ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డే అయినప్పటికీ రవీంద్ర భారతిలోనూ త్యాగరాయ గానసభలోనూ దొరికేస్తాడు ఆయన. అలాగే ఈ శతదినోత్సవాలలో చీఫ్ గెస్ట్ ఆయనే.
ఏది రామారావు గారి సినిమాల అన్నిటి శతదినోత్సవాలకి నాగేశ్వరరావు గారే చీఫ్ గెస్ట్. అది అడవి రాముడు కావచ్చు, వేటగాడు కావచ్చు, డ్రైవర్ రాముడు కావచ్చు, కొండవీటి సింహం కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కినే నాగేశ్వరరావు గారు పర్మనెంట్ చీఫ్ గెస్ట్. ఇలా ఆయన చాలా సభల్లో పాల్గొనటం అనేది ఆయన నెమ్మదిగా సినిమాల నుంచి బయటకు వస్తున్నటువంటి దశలో జరిగింది. అది ఇలా రోజు ఏదో ఒక సినిమా ఫంక్షనో లేకపోతే పబ్లిక్ ఫంక్షనో ఎక్కడో చోట ఉండేవాడు. ఆయన పబ్లిక్తో ఉండేవాడు ఎక్కువ టైం. చిరంజీవి కూడా ఆ కండిషన్లోకి వెళ్తున్నాడా అనేది అనిపిస్తుంది. అంటే వరుసగా ప్రతి ఈవెంట్లోనూ ఆయన చీఫ్ గెస్ట్గా కనిపిస్తున్నాడు. మన లైలాక్ కనిపించాడు, బ్రహ్మానందానికి కనిపించాడు. ఇది నడుస్తున్న ట్రెండ్. అంటే ఆ వాక్యూమ్లోకి చిరంజీవి ఎమర్జీ అవుతున్నాడు, చిరంజీవిని ఎమర్జీ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇంకొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడాలి, ఆయన ఇంకొంచెం కాన్షియస్గా ఉండాలి. తను మాట్లాడేటప్పుడు ఒక జోక్ వేసినా లేకపోతే ఏదైనా కోట్ చేసినప్పుడు కూడా ఇతని వ్యక్తిత్వం బయటపడుతుంది. ఈయన కోట్ చేసిన వ్యక్తి తాలూకా భావజాలం అయి ఉండొచ్చు అది, కానీ నువ్వెందుకు కోట్ చేసావని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. అందుకని తరచూ మైకు ముందుకు వస్తున్నందుకు గాను